Welcome to Kalagoragampa and welcome to Varanasi vlogs. ఇవాళ వ్లాగ్లో స్పెషల్గా నేను చూపించబోయేది ఏంటంటే సారనాథ్ ట్రిప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెరీ నియర్ బై వారణాసి సారనాథ్ అనేది బుద్ధుడి చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. సో అవన్నీ కూడా అంటే ఆ తవ్వకాలు అవన్నీ పక్కకు పెడితే దానికంటే ముందు మ్యూజియంకి వెళ్ళాం మేము. ఆ మ్యూజియంలో అడుగు పెట్టంగానే ఎంత సంతోషం అనిపించిందంటే నాకు అక్కడ అశోకుడు చెక్కిచ్చిన 4 సింహాల సింబల్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ అది చూడంగానే అంటే నేను చూసానా అనేది ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి సింహాలే అయినా సరే ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఉంటాయి అన్నమాట. అది ఇంకా స్పెషాలిటీగా అనిపించింది. సో దానికి సంబంధించిన స్తూపం అంతా కూడా ఇరగొట్టాక దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈరోజు మనకు అది నేషనల్ సింబల్ కదా. మంచిగా పచ్చ నోట్ల మీద అవే కనపడుతుంటుంది, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటుంది. అండ్ దాని మీద చక్రం కూడా చెక్కి ఉంటుంది. సో మన ఫ్లాగ్లో ఏదైతే మధ్యలో ఉన్న చక్రం ఉంటుందో అది ఉంటుంది. అంటే కొన్ని చరిత్రకు ఏదైతే నిదర్శనం ఉంటుందో వాటిని మనం చూడడం వల్ల చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అన్నమాట. చరిత్రను మనం చూసామా, మన కళ్ళారా చూసామా, కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైతే చేశారో దాన్ని మనం ఈరోజు చూస్తున్నాము అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా కంప్లీట్గా మేము ఆ మ్యూజియం చూడడం జరిగిందనమాట. సో ఆ రోజు ఏదో స్పెషల్ అకేషన్ ఉండడం వల్ల అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉండింది. సో అన్ని స్కూల్స్ నుంచి పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు. ఇవన్నీ దండయాత్రల టైంలో వాళ్ళు కట్ చేసినాయి అన్నీ. చూస్తున్నారా మీరు? ఆ దేవతా విగ్రహాలు, గుళ్ళు అన్నీ వాళ్ళు కట్ చేసినప్పుడు, డెమాలిష్ చేసినప్పుడు అయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అప్పుడు కొన్ని విగ్రహాలను మన వాళ్ళు అండర్గ్రౌండ్ దాచి అట్లా కొన్ని కాపాడిండ్రు. మిగతా ఏదైతే డెమాలిష్ అయినాయో అవి మామూలుగా పోయినాయి కాదు, వాళ్ళలా ఇగో ఇట్లా చెక్కిండ్రు అక్షరాలు.
కంప్లీట్గా ఆ సారనాథ్ ఏరియాలో ఉన్న తవ్వకాల దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. వారణాసి అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఫ్లైట్స్ అని అడిగితే ఎస్పెషల్గా కొన్ని కంట్రీస్ నుంచే వస్తాయి అన్నమాట. అవి సౌత్ కొరియా, థాయిలాండ్ అండ్ జపాన్. చాలాసార్లు వేరే కంట్రీస్ నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అన్ని ప్లేస్లాగా వారణాసి ఒక ప్లేస్ అనుకొని వస్తారు. బట్ ఈ కంట్రీస్ నుంచి స్పెసిఫిక్గా బుద్ధుని కొరకు అక్కడ వస్తారనమాట సారనాథ్కి. సారనాథ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే బుద్ధునికి జ్ఞానోదయం అయినాక ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ సారనాథ్. బుద్ధుడు ఆ ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు 5 మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు అనమాట. తనతో పాటు ధ్యానంలో కూర్చోవడానికి చేసినప్పుడు కొన్ని కండిషన్స్ పెడతాడు అనమాట. ఇవి ఖచ్చితంగా పాటించాలనేది కండిషన్స్ పెడతాడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ చూసి అక్కడ వీళ్ళు ఆహారం తీసుకోలేదు, బక్క చిక్కిపోయారు అనేసి అక్కడ కొన్ని అన్నం ముద్దలు పెడుతుందంట. ఫస్ట్ టైము బుద్ధుడు కళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎదురుగ్గా అన్నం కనపడ్డప్పుడు అది తీసుకొని తింటాడనమాట. సో అది వీళ్ళు 5గురు చూసి అదేంటి మనకు కొన్ని రూల్స్ చెప్పాడు, ఇవన్నీ ఆయన ఏం పాటించకుండా తినేశాడు, సో ఈయనను అసలు కరెక్ట్ కాదు ఈ పర్సన్ అనేసి 5 మంది అక్కడి నుంచి ఆయన బుద్ధుడిని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి వాళ్ళు సారనాథ్లో సెటిల్ అవుతారు. సో బుద్ధుడు ఆ తర్వాత కూడా తన ధ్యానాన్ని కంటిన్యూ చేసి ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుందో అప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసేసి ఈ సారనాథ్ వైపు వస్తాడనమాట. అక్కడిని దూరంగా చూసి ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన కరెక్ట్ పర్సన్ కాదు, ఈయన దగ్గర వచ్చినా కూడా ఈయన పలకరియొద్దు, మాట్లాడియొద్దు అనుకుంటారు. బట్ ఆ దగ్గరికి రాగానే ఆయన చుట్టూ ఉన్న ఒక ఆరాను, ఒక తేజస్సును అవన్నీ చూసేసి ఆటోమేటిక్గా ఆయనకు బౌండ్ అయిపోయి సరెండర్ అయిపోతారనమాట. సో ఆ 5 మందికి ఒక దగ్గర కూర్చొని బుద్ధుడు ఫస్ట్ ఒక స్పీచ్ ఇస్తాడు. అదే సారనాథ్ అనమాట. అలాంటి పవిత్రమైన ప్లేస్ను ఈ బౌద్ధ భిక్షువులు కానీ ఈ కంట్రీ వాళ్ళు కానీ అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని స్పెషల్గా వస్తారు. కాబట్టి ఆ కంట్రీస్ నుంచి స్పెషల్గా ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్కు పోయినప్పుడు మన మనసు ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక సెలబ్రేషన్స్ అంటే ఒక పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అట్లా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది మన మనసు. ఒక గుళ్ళకు పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. సాడ్ ఇన్సిడెంట్స్కి పోయినప్పుడు విజిట్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ ఎస్పెషల్గా ఇలాంటి ప్లేసెస్కి పోయినప్పుడు సంథింగ్ ఒక ఆరా మనల్ని అంతా కప్పినట్టు మన వైబ్రేషన్స్ కంప్లీట్గా మారిపోతాయి మన బాడీలో. సో అలాంటిది ఖచ్చితంగా మీరు సారనాథ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఏ మహాన్ నాన్న, నేను సన్యాసుల్లో కలిసిపోతున్నా. బుద్ధం శరణం గచ్చామి. ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో మనం వెళ్ళామా, చూసామా, తిరిగామా అందరితో పాటు అని కాకుండా ఎక్కడైనా ఒక 10 నిమిషాలు కూర్చొని ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి. మీరు ఇంకొక లెవెల్లో మన మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి రాదబ్బా, ఎవరు వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది ఇదనమాట. సో ఆ పెద్ద స్తూపం ఏదైతే ఉందో కరెక్ట్గా ఈ ప్లేస్లో బుద్ధుడు ఫస్ట్ టైం వాళ్ళకి స్పీచ్ ఇచ్చి అక్కడ ఉన్నారు. అందుకే దాని గుర్తుగా ఇక్కడ మధ్యలో స్తూపం కట్టారు. ఇవన్నీ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చరు, కొన్ని ఎన్నో ఇయర్స్ బ్యాక్ సో ఇవన్నీ కట్టారు. అయినా సరే ఒక్కొక్కటి తవ్వకాల్లో బయటపడ్డాయి, ఇలాగే ఉంది.
ఈ మధ్యలో ఒకటి ఉంది చూసారా, ఇది అశోకుడు చెక్కించిన స్తంభము. అది 3 ముక్కలైంది, దాన్ని ఇక్కడే పెట్టారు. బట్ దానిపైన ఉన్న 4 సింహాల సింబల్ను మాత్రమే మనకు మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. ఇది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సారనాథ్ మ్యూజియం అండ్ సారనాథ్కి సంబంధించిన ప్లేస్ను విజిట్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా, వెయిట్ అండ్ సీ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్ ఫ్రమ్ వారణాసి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.